పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మొదటి పఠనం క్రీస్తు పుట్టుకను గుర్చి మీకా ప్రవక్త ద్వారా ముందుగానే ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు ప్రభువైన దేవుని ప్రభావంతోను బలముతోను తన మందలను పాలించును. రెండవ పఠనం ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో ఇట్లు పలికను, నీవు జంతువులను అర్పణలను కోరలేదు, దహన బలులకు పాప పరిహారార్థం ఆయన అర్పణలను నీవు ఇష్టపడలేదు. తను గురించి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో దేవా, నీ చిత్తమున నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు చేసిను. క్రీస్తు యొక్క ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరము పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిని కనుక మనము కూడా క్రీస్తు వలె దేవుని చిత్త ప్రకారం జీవించుటకు ప్రయత్నించుదాము. సువిశేష పఠనంలో మరియమ్మ ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఆమె గర్భమందలి శిశువు గంధలు వేసెను. ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాయలను మన ఆలోచనలు, మాటలు, క్రియల ద్వారా క్రీస్తును అందరి వద్దకు తోసుకొని వెళ్ళుటకు ప్రయత్నించడము. మనలను క్రీస్తుకు నివాస స్థలములుగా మార్చుకొని ఆయన ప్రేమ, శాంతి, సంతోషములను అందరితో పంచుకొనుటకు ప్రయత్నించడము. దేవుడు మిమ్ములను దీవించును గాక.